సీఎం పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. 2027 గోదావరి పుష్కరాలకి సరైనటువంటి ప్రణాళిక లేదంటూ సీరియస్ అయ్యారు పవన్ కళ్యాణ్. పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. గతంలో జరిగినటువంటి తొక్కిసలాట అంశాన్ని కూడా ప్రస్తావించారు పవన్ కళ్యాణ్. పాచిపోయిన సిమెంట్తో హడావిడిగా పనులు చేస్తే అవి కూలిపోయి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందంటూ కూడా కొంత ఆగ్రహానికి గురయ్యారు ఆయన. ఏడాది కూడా టైం లేదు, మీరేం చేస్తారో అనేటువంటి భయంతోనే మీటింగ్ పెట్టాను అని పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఇక ప్రణాళిక లేకపోతే ప్రధాని మోదీ నిధులివ్వరని కూడా పవన్ కళ్యాణ్ అంటున్నారు. గోదావరి పుష్కరాలకి ప్లాస్టిక్ ని పూర్తిగా నిషేధించాలి. ఒక రాజమండ్రిలోనే కాకుండా 274 పంచాయతీల్లో 274 గ్రామ పంచాయతీలో పుష్కర స్నానాలు, పుష్కరాలకు 10 కోట్ల రూపాయల నిధులు, 10 కోట్ల రూపాయల మంది భక్తులు వస్తారని, 10 కోట్ల మంది భక్తులు వస్తారని ఆయన అంచనా వేస్తూ ఉన్నారు. సో ఆయన నిధులు కాదు 10 కోట్ల మంది అన్నారు ఆయన. సో 10 కోట్ల మంది వస్తారని అంచనా వేస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ మాట్లాడుకొచ్చారు. సో 2027లో గోదావరి పుష్కరాలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో తుప్పు పట్టిపోయినటువంటి సిమెంట్తో అరకొర పనులు చేస్తే అవి కూలిపోతాయి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. మీరు ఏం చేస్తారనేటువంటి భయంతోనే నేను ఈ మీటింగ్ పెట్టాను అని చెప్పి పవన్ కళ్యాణ్ ఆగ్రహానికి గురయ్యారు. మరోవైపు ఎటువంటి ప్రణాళిక లేదా అండ్ క్వశ్చన్ చేస్తూ సీరియస్ అయ్యారు ఆయన. 10 కోట్ల మంది వస్తారు, ప్లాస్టిక్ నిషేధించాలి, మీరు సరిగ్గా పనులు చేయకపోతే మోదీ నిధులు ఇవ్వరు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ మాట్లాడుకొచ్చారు. ఇన్ డీటెయిల్డ్గా మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. అంతకంటే ముందు ఒకసారి పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు చూద్దాం. I think పన్నీర్లో మీరు హడావిడిగా చేస్తే I don't want to end up like what had happened before. Yes, sir. That's time period. That is not a good sign, and that's an administration failure right now. Again, if you are not prepared, I think we should not take it to a high note. And I want us to be practical, please. To all the ministers, including the Honorable CM, please give a very honest feedback. మీరు కూడా నాకు ఎలా చెప్పారు సుబ్బరాజ్ గారు, మీరు మీ పార్టీ నాయకులతో మాట్లాడి ఒకసారి తెలియచేయండి. ఎందుకంటే ఇది మన అందరం కూర్చొని కలెక్టివ్ ఎఫర్ట్ తీసుకుని కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే మీరు 8,000 కోట్లు పైచలు 8,800 కోట్లు 7,369 పనులు ఇప్పుడు దాకా డిపిఆర్స్ లేవు. ఇప్పుడు దాకా మనం కూర్చోబెట్టి అసలు ఎన్ని టెండర్ స్టేజ్ ఏమి లేవు. అండ్ వి జస్ట్ హ్యావ్ 1 year. ఆ తర్వాత హడావిడిగా కట్టేసి పాచిపోయిన సిమెంట్లతోటి పొడి ఇసుకతో కడితే కూలిపోతే మళ్ళీ తర్వాత ప్రాణాలు. బికాజ్ ఐ డోంట్ వాంట్ దట్ కైండ్ ఆఫ్ బ్రాండ్ నేమ్ ఫర్ ఏపీ, ఫర్ ఎన్డీఏ గవర్నమెంట్. either we do it in a most concrete manner, dedicated గా మనసవాచ కర్మ చేయాలి, లేదంటే దీన్ని ఒకసారి కొంత ఆలోచించాలి. మీరు ఒకసారి క్యాబినెట్ లో కూడా మేము దీని గురించి మాట్లాడతాం. మీరు పిఎం గారి దగ్గరికి వెళ్ళబోయే ముందు, సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళబోయే ముందు, ఐ వాంట్ దిస్ ప్రిపేర్డ్నెస్ బై ద స్టేట్ అడ్మినిస్ట్రేషన్. అంటే ఎంతసేపు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి డబ్బులు అంటారు. పర్సన్ వాళ్ళు చాలా ఇన్ డీటెయిల్ గా లైన్ బై లైన్ అడుగుతారు. థ్రెడ్ బేర్ అనాలిసిస్ ఉంటుంది వాళ్ళ దగ్గర, క్రిటికల్ అనాలిసిస్ చేస్తారు, ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తారు ప్రతి రూపాయికి. అందుకే మనం కూర్చోబెట్టంటే నా దగ్గర ఏముందంటే అసలు ఇప్పుడే 274 పంచాయతీలు ఉన్నాయి. 274 పంచాయతీలకి మీరు చెప్పాల్సింది ఏంటి? we have identified 274 panchayats from different directions. You can go to this nearest మీకు పుష్కర్ ఘాట్ ఇక్కడ ఉంది మీకు. Here it can accommodate around 10,000 people. This particular పుష్కర్ ఘాట్ and this particular panchayat can accommodate around 8,000 people. Your way out is this. మీరు ఖమ్మం నుంచి రావచ్చు. ఇలా చెప్పడానికి అసలు ఎక్కడ టూరిజం దగ్గర నుంచి ప్లాన్ లేదు. అందరూ కూర్చోబెట్టి రాజమండ్రి మీద దృష్టి కేంద్రీకృతం అయింది తప్ప ఇది మీరు ఇలా ఎక్స్పాండ్ చేయకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజమండ్రి కెన్ నాట్ టేక్ ఇట్. ఎందుకంటే ఆ ప్రిపేర్నెస్ నాకు అనిపించలేదు, ఆ భయం వేసే వచ్చాను పైన చెప్పాలి. ఎందుకంటే ఆ రోజు నేను షెకావత్ గారితో వచ్చినప్పుడు ఓపెన్ చేసి మనం ఇదే చుట్టూ తిరుగుతున్నాం. మీరు ఈ 4-5 రోప్ వేస్ అండ్ ఫ్లై వేస్ చెప్తే ఐ థింక్ దట్ డజంట్ సర్వ్. ఆ గ్రాండర్ విజన్ లేదు. ఒకసారి మీరు కూర్చోబెట్టి నేను ఎందుకు ఇప్పుడు మాట్లాడుతున్నానంటే, లెట్ us టేక్ ఎ టాస్క్ ఫోర్స్. అన్ని మన కింద ఉన్నాయి. ఎనీ పొల్యూషన్ ఇవన్నీ కూర్చోబెడతాం. కాకినాడ లెట్ us బీ ప్రిపేర్డ్ ఫస్ట్. ఇప్పటి వరకు ఎటువంటి ప్లాన్ లేదు. తుప్పు పట్టిపోయిన సిమెంట్తో ఏర్పాట్లు చేస్తే కూలిపోతే గతంలో వాదిరిగా పరిస్థితి నాకు అక్కర్లేదు, నాకు అది వద్దు. ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ మైండ్. ఇక పుష్కరాలనగానే రాజమండ్రి ఒకటే కాదు, ఎక్స్పాండ్ చేయండి. ఇది పవన్ కళ్యాణ్ అంటున్న మాట. 274 గ్రామ పంచాయతీలో పుష్కర స్నానాలు ఏర్పాటు చేయాల్సిందే. పుష్కరాలకి 10 కోట్ల మంది వస్తారు. సో వాటికి తదనుగుణంగా అన్ని రకాల ఏర్పాట్లు చేయాల్సింది. ఇంకా ఏడాది టైం ఉంది. వాట్స్ యువర్ ప్లాన్స్? ఇది అధికారులు అడిగిన క్వశ్చన్. ఆయన సరైనటువంటి రీతిలో పని చేయకపోతే మోదీ నిధులు ఇవ్వరని కూడా మాట్లాడుకొచ్చారు. ప్లాస్టిక్ నిషేధించాలి,
పబ్లిక్ ఎవరికి ఎటువంటి ఇంటరప్షన్ లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు అక్కడ పనులు జరిగే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలి. సో కీప్ ఇట్ ఇన్ మైండ్ దట్ మీరు డెఫినెట్గా గతంలో మాదిరిగా పరిస్థితి ఉండదు, గతంలో ఉన్నట్టుగా పరిస్థితి ఉండదు అని పవన్ కళ్యాణ్ అంటున్నారు. గతంలో జరిగిన అనుభవాన్ని గుర్తు చేసుకొని ఎప్పటికప్పుడు మంచి ఇంకా ఓవర్కమ్ చేసుకునే విధంగా చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ అంటున్నారు. మా ప్రతినిధి ప్రకాష్ సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, సో ఏంటి పవన్ కళ్యాణ్ 2027లో జరగబోయేటువంటి పుష్కరాలకు సంబంధించి ఇప్పటి నుంచి ఏర్పాట్లు మొదలుపెట్టారు, అధికారులకు క్లాస్ కూడా పీకారు. సో అధికారుల వైపు నుంచి రియాక్షన్ ఏంటి, ఎటువంటి ప్లాన్తో ఉన్నారు ఆయన, ఆ పుష్కరాల ఏర్పాటు కోసం ఎటువంటి స్కెచ్ గీస్తున్నారు? ఎస్ మనోజ్, ఏదైతే రాజమండ్రిలో అయితే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే ఈ రోజు పర్యటించారు, అందులో ఏదైతే రాబోయే 2027 పుష్కరాలకు సంబంధించిన పనుల పురోగతి ఏ విధంగా ఉంది, అలాగే పనులు ఏ విధంగా జరుగుతున్నాయనే దానిపై కూడా పరిశీలించి ఈ రోజు రాజమండ్రి పుష్కర ఘాట్ దగ్గర అయితే అక్కడ నుంచి బయలుదేరి ఆ యొక్క ఘాట్ని పరిశీలించిన తర్వాత బోట్లో అయితే కోటిలింగాల ఘాట్ వరకు వెళ్ళారు. అంతకు ముందు మధ్యలో ఏదైతే అక్కడ ఉన్నటువంటి కణాలు కూడా పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత అవన్నీ కూడా ఘాట్లను కూడా పరిశీలించి అక్కడ ఉన్నటువంటి వ్యర్థాలు, రాజమండ్రిలో ఉన్న వ్యర్థాలను కూడా పరిశీలించిన తర్వాత ఆయన రాజమండ్రి మున్సిపల్ కార్యాలయంలో అయితే సమీక్షా సమావేశం అయితే అధికారులతో నిర్వహించిన తర్వాత పవన్ కళ్యాణ్ అయితే తీవ్రంగా ఆ అధికారుల పైన అలాగే నాయకుల పైన కూడా తీవ్రంగా మండిపడినటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి పనులు గత కొన్నాళ్ళ నుంచి కూడా జరుగుతున్నాయి. అలాగే సంవత్సరం క్రితం ఆయన కొన్ని నెలల క్రితమే పవన్ కళ్యాణ్ చేతుల మీదుగానే ఆ పనులు ప్రారంభించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే రాజమండ్రిలో పనులు ఏ విధంగా ఉన్నాయి దాని మీద చూస్తున్న నేపథ్యంలో పనుల పురోగతిలో ఆయన అసంతృప్తి అయితే వ్యక్తం చేశారు. ఇక్కడ ప్రధానంగా పనులు ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో జరగడం లేదని కూడా ఆయన అయితే అధికారులకు అయితే చెప్పడం జరిగింది. ఈ విషయం పైన పవన్ కళ్యాణ్ అయితే సీఎం చంద్రబాబుకి అయితే అధికారులు ఉన్నట్టు వాస్తవాలు చెప్పాలి అని కూడా చెప్పడం జరిగింది. ఇదే విషయంపై కేబినెట్ లో చర్చించడం జరుగుతుంది. అంతేకాకుండా ఇది ముందస్తు ప్రణాళిక లేకుండా పుష్కరాలకు ఏ విధంగా వెళ్తారు, 10 కోట్ల మంది భక్తులు వస్తారు, భక్తులకు సంబంధించినటువంటి సౌకర్యాలు ఏ విధంగా మీరు చేస్తారు, అలాగే అంతేకాకుండా టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ పై విషయంలో కూడా ఆయన అయితే అసంతృప్తిగానే ఉన్నట్టుగా కూడా తెలుసుకొస్తుంది. ఎందుకంటే ఆ పనుల విషయంలో అలాగే పర్యాటక శాఖ నుంచి కూడా ఎటువంటి ప్లానింగ్ లేదని కూడా ఆయన అయితే మండిపడినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ ఎక్కడ రాజమండ్రిలో పుష్కరాలు అంటే కేవలం రాజమండ్రి మాత్రమే కాదు, రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఈ పుష్కరాలు విస్తరించి ఉంటాయి. దాదాపుగా 274 గ్రామాలలో ఈ పుష్కరాలు అయితే జరుగుతున్న నేపథ్యంలో కేవలం మీరు రాజమండ్రిలోనే దృష్టి పెట్టారని కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం పుష్కరాలు అనేవి రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాలు కూడా 6 జిల్లాలలో ఈ విస్తరించి ఉన్న నేపథ్యంలో పనులకు సంబంధించినటువంటి ప్రీ ప్లాన్ లేదు. అంతేకాకుండా ఆ పనులు ఏ విధంగా నిర్వహించాలన్నా సరే కనీసం దానికి సంబంధించిన కేంద్రం నుంచి నిధులు తేవాలన్నా సరే సరైన ప్రణాళిక ఉండాలి.